అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. గజగజ వణుకుతున్న రేవంత్ రెడ్డి. రేవంత్ అన్న యాడికి పోయినా పోలీసు బందోబస్తు, పహారా, సెక్యూరిటీ, ఎక్కడికక్కడ ఎవరన్నా నిరసనలు వ్యక్తం చేసేటోళ్ళు ఉంటే వాళ్ళని హౌస్ అరెస్టులు చేసుడు, ముందుగాలనే ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసుడు, పోలీసు బలగాల మధ్యలో పోలీసు బూటకాలతోని అణిసివేయడము. ఇగో ఇది రేవంత్ అన్న నైజం. ఎక్కడికి పోయినా కూడా కనీసము ఒక కొన్ని వందల వేల మంది పోలీసులు లేనిది ఆయన తిరగడు. కంపల్సరీ పోలీసు బందోబస్తు ఉండాల్సిందే, పోలీసు పహారా ఉండాల్సిందే. రైట్, ఇలా సిద్దిపేట పోతాండు. ఇక 4 గంటలకు మొదలవుతుంది అని అన్నారు. ఇప్పుడిప్పుడే చేరుకున్నట్టున్నాడు అక్కడికి. అయితే సిద్దిపేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో, బీఆర్ఎస్ హయాంలో నిర్మించబడ్డ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో దాని ఓపెనింగ్కి పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏమి ఇటున్న పుల్ల అటు పెట్టింది లేదు, అటున్న పుల్ల ఇటు తీసి పెట్టింది లేదు. కానీ మొత్తం మీద జేబులల్లా బీఆర్ఎస్ హయాంలో కంప్లీట్ అయిన భవనాలు ఏవైతే ఉన్నాయో, బిల్డింగులు ఏవైతే ఉన్నాయో వాటికి రిబ్బన్లు కత్తిరియడానికి, రిబ్బన్లు కట్ చేయడానికి జేబులల్లో కత్తెరలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ. మరి మిగిలిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో, పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో, 90% కంప్లీట్ అయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేద్దాం, వాటికి నిధులు మంజూరు చేద్దామనే ఆలోచన అయితే లేదు. అయితే సిద్దిపేట నర్మేటకు పోయిన తర్వాత ఒక 4 భవనాల శంకుస్థాపనలు, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో దాన్ని ఓపెనింగ్ చేసుడు, ఇంకో దానికి శంకుస్థాపన అని చెప్పేసి మాట్లాడారు. కానీ మరి ఆ శంకుస్థాపన చేసిన తర్వాత ఎన్ని రోజులు అవుతుంది, ఏం కథ అనేది తెలియదు. టోటల్గా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీతో కలుపుకొని 5 బిల్డింగులకు ఇలా రిబ్బన్ కట్టింగ్ల కార్యక్రమాలు పెట్టుకొని మరి పోయిండు. ఆడ ఇది రైతు మహోత్సవాలు అని చెప్పేసి పేరిట 3 రోజుల నుంచి ఏమో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏరియాలో. అయితే ఇలా ఆ మహోత్సవ కార్యక్రమంలో పోతాడు. మరి ఎందుకు రైతు మహోత్సవాలు చేస్తారో తెలియదు. అది సిద్దిపేటలో 52% రైతులకు రుణమాఫీ కాలే సిద్దిపేట నియోజకవర్గంలో. ఇక్కడ ఆ దేవుని మీద ఒట్టు, ఈ దేవుని మీద ఒట్టు, కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు, ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు, ఇటు పోతే సమ్మక్క సారలమ్మల మీద ఒట్టు, 2 లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఒట్లు పెట్టుకొని మరి ఇలా తెడ్డు చూపెట్టిండు రేవంత్ రెడ్డి. రైతులను మోసం చేసిండ్రు. మొన్న బడ్జెట్లో రైతులకు సంబంధించి బడ్జెట్ తగ్గించిండు. 2025-26 బడ్జెట్కు 2026-27 బడ్జెట్కు ఆ సంఖ్య తగ్గిపోయింది రైతులకు సంబంధించి. వ్యవసాయ కూలీలకు 12,000 లేవు, ఇక 15,000 రైతు భరోసా లేదు, పంటల బీమా పథకం లేదు. ఇట్లా అన్నిటికీ ఎగనామం పెట్టుకుంటూ పోయినరు. ఇలా రైతులకు గొప్పలు చేసినాము, రైతులకు అది చేసినాము, రైతులకు ఇది చేసినాం అంటే నాకు తెలిసి ఎవరు రైతులుగా రాలే. మహిళలు ఎక్కువగా సభలో కనబడతా ఉన్నారు. మహిళలు ఎందుకు కనబడతా ఉన్నారంటే మహిళా గ్రూపులకు సంబంధించిన మహిళలందరినీ ఇలా ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా గతంలో మనం ఎన్ని చూసినాం, ఎన్ని చూడలే. రాకపోతే గ్రూపులలో ఉంచరట, గ్రూపులలో లోన్లు ఇయ్యరట అని చెప్పేసి బెదిరించి మరి ఆ ప్రోగ్రామ్కి వాళ్ళు అటెండ్ అయ్యేటట్టు చేస్తారు. ఇక వాళ్ళు ఆ గ్రూపులలో ఉన్న వాళ్ళకి చీరలను ఇచ్చిండు కదా. ఈ చీరల ముచ్చట మనం వెనక చీర చెప్పుకుందాం. వ్యత్యాసం ఎట్లున్నది ఈ చీరల పంపకాలలో కూడా మనం వెనక చీర చెప్పుకుందాం. సరే, ఆ ముచ్చట పక్కకు పెడితే ఇలా సిద్దిపేటకు పోయిండు. అడుగడుగున ప్రోటోకాల్ ఇష్యూ. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల ఫోటోలు కానీ, ఎమ్మెల్సీల ఫోటోలు కానీ ఎక్కడా ఒక్కచోట కూడా ఫ్లెక్సీలలో లేకుండా జాగ్రత్త పడ్డారు. ఎందుకు జాగ్రత్త పడ్డారు అంటే భయపడ్డారు అనేది మాత్రం ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. ఒకవేళ ఫ్లెక్సీలలో ఫోటోలు ఏర్పాటు చేస్తే ఆయనతో వాళ్ళు వస్తారు, ఆగమాగం అవుతుంది. ఇది కట్టింది హరీష్ రావు హయాంలో లేకపోతే కేసీఆర్ హయాంలో అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారు అని చెప్పేసి. ఇప్పుడు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా యావత్తు తెలంగాణ ప్రజానికానికి, సిద్దిపేట జనాలకు తెలియదా అది ఎవరి హయాంలో నిర్మించబడ్డది అని చెప్పేసి. కాంగ్రెస్ అంటేనే ప్రోటోకాల్ ఇష్యూ. వాళ్ళ దాంట్లో వాళ్ళకే ప్రోటోకాల్ ఇష్యూలు ఉన్నాయి. పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ అన్నట్టు ప్రోటోకాల్ ఇష్యూలు ఉన్నాయి, ప్రోటోకాల్ రగడలు ఉన్నాయి. పాత కాంగ్రెస్ నాయకులు అయినప్పుడు కూడా ప్రోటోకాల్ ఇష్యూలు ఉన్నాయి. ఇక ఇక్కడ ప్రతిపక్షం నాయకుల ఫోటోలు ఎట్లా పెడతారు, పెట్టరు కదా. కానీ ప్రోటోకాల్ అది పెట్టాలి. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఫోటో పెట్టాల్సిందే. ఇటు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫోటో కానీ, మాజీ మంత్రి హరీష్ రావు గారి ఫోటో కానీ, ఇటు పోతే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఫోటో కానీ ఇలా ఫోటోలు పెట్టాలి. ఎమ్మెల్సీ ఫోటోలు పెట్టాలి. వాళ్ళ దాంట్లో వాళ్ళ ఫ్లెక్సీలలో వాళ్ళకే ప్రోటోకాల్ రగడలు, వర్గపోరు అనేది బయటపడ్డదోళ్ళ. సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఫ్లెక్సీలో పూజల హరికృష్ణ ఫోటో లేదు.
పూజల హరికృష్ణ ఫ్లెక్సీలో డిసిసి అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఫోటో లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వాళ్ళ మధ్యలో వర్గపోరు ఏ విధంగా ఉన్నది కూడా బయటపడ్డది. రైట్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొన్ననే మాజీ మంత్రి హరీష్ రావు గారు రేవంత్ రెడ్డికి లెటర్ రాసిండ్రు. ఏమని రాసిండ్రు, మీరు వస్తున్నారు, రావడానికంటే ముందుగానే మీరు ఇవి చెయ్యాలి, 52% రుణమాఫీ కాలేదు, రుణమాఫీ అయినాకనే గడ్డ మీద అడుగు పెడతా అని మా కొమరెల్లి మల్లన్న మీద 7 రూపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు, ఇలా 52% మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు రుణమాఫీ కోసం అని చెప్పేసి. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంజూరైన 1073.74 లక్షల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసినావు, పనులు ఆగిపోయేటట్టు చేసినావు. మినీ శిల్పారామం కానీ, ఇటుపోతే రంగనాయక సాగర్ దగ్గర టూరిజంకి సంబంధించి కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే మెడికల్ కాలేజీలు కానీ, ఇవన్నీ కావాల్సుకొని ఆగిపోవాలని చెప్పేసి, సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పేసి, 5 ఏళ్ల పాటు సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పేసి వచ్చే రంగనే 1073.74 లక్షల కోట్లు రద్దు చేసినావు, వాటిని పునరుద్ధరించు రేవంత్ రెడ్డి అని చెప్పేసి డిమాండ్ చేసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు. తర్వాత నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టిండ్రు. ఆ ప్రెస్ మీట్లో చెప్పిండ్రు, మీరు ఇవాళ శిలాఫలకాలు వాతుకుంటారేమో కానీ అది కట్టింది మేము, పూర్తి చేసింది మా హయాంలో, భూములు సేకరించింది మా హయాంలో, రైతులను బతిమిలాడింది మేము, ఆయిల్ పామ్ ఏదైతే ఉన్నదో ఆ ఫార్మర్కు ప్రోత్సాహాన్ని అందించింది మేము, ప్రతి ఒక్క రైతు దగ్గరికి తిరిగి 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 ఆయిల్ పామ్ ఏదైతే ఉన్నదో ఆ పంట వేయండి అని చెప్పింది మేము. ఇలా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఇక్కడ కంప్లీట్ కావడానికి మెయిన్ కాళేశ్వరం ప్రాజెక్టు, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి కాళేశ్వరం జలాలు వస్తాయి. ఇక్కడ ఆయిల్ పాము పండించాలంటే గాలిలో తేమ శాతం ఎక్కువ ఉండాలి, ఆ తేమ శాతం కాళేశ్వరం జలాల వల్ల పెరిగింది. ఇలా కాళేశ్వరం కూలేశ్వరం అని మొత్తుకునుడు బంద్ చేయి రేవంత్ రెడ్డి, ఇప్పటికన్నా జ్ఞానం తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో అని చెప్పేసి మాట్లాడినరు. ఇలా అదే కాళేశ్వరం అన్న కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని, అదే కాళేశ్వరం నుంచి అలా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి నీళ్ళు వస్తే ఇలా అదే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఓపెనింగ్ చేయడానికి పోయిండు రేవంత్ రెడ్డి, జేబుల కత్తెర పెట్టుకొని. కట్టిన పొయ్యి పెట్టిన పొయ్యి లెక్క, పెట్టి నీళ్ళు కట్టిన పొయ్యి లెక్కున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఓపెనింగ్ చేయడానికి పోయిండు. ఇంకా కొన్ని భవనాలలో పనులు నడుస్తున్నాయి. హెల్త్ సెంటర్లు, పిఎస్సీలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు 2, ఇంకా ఆయుష్ హాస్పిటల్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. మొత్తం మీద వీటి 4టిని ఓపెన్, సెంట్రల్ డ్రగ్ సెంటర్ ఏదైతే ఆ మందులు నిల్వ చేస్తారు కదా, హైదరాబాద్ నుంచి రావడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అక్కడ ఒక డ్రగ్ సెంటర్ ఏర్పాటు చేసిండ్రు. ఇక వీటికి రిబ్బన్లు కటింగ్లు చేసుకుంటూ పోతాడు, ఇంకేదో శంకుస్థాపనలు చేస్తాడట. మరి శంకుస్థాపనలు చేయంగానే అయిపోదు కదా, కళలు కనాలే కానీ ఆ సాకారం చేయడానికి సిద్ధం కావాలి. కళలు కన్నరు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఓపెనింగు ఇలా మొత్తము హరీష్ రావు అండ్ కేసీఆర్ కృషే. ఇలా ఎక్కడ చూసినా అవే ఫ్లెక్సీలు కనబడతాయి, అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలు కనబడతాయి. మీరు ఇలా శిలాఫలకాలు పెట్టుకుంటారేమో కానీ ప్రజల మనసులల్లా మనోఫలకాలు ఉంటాయి అని చెప్పేసి మాట్లాడిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు. రైట్, మొత్తం మీద గజగజ వణుకుతున్న రేవంత్ రెడ్డి అని నేను ఎందుకు పెట్టినంటే, ఇలా సిద్దిపేటలో నంగునూరు మండలంలో ఎక్కడ చూసినా పోలీసు పహారా, ఎక్కడా చూసినా పోలీసు పహారా, ప్రోటోకాల్ ఇష్యూ. ఏ ఒక్క ఫ్లెక్సీలో కూడా కనీసం హరీష్ రావు ఫోటో కానీ, లోకల్ ఎమ్మెల్సీల ఫోటోలు కానీ, సిద్దిపేటకు సంబంధించిన జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేల ఫోటోలు కానీ అక్కడ ఎక్కడా లేవు. ఒకసారి మీరు చూడండి, ఆ వీడియోలు నేను చూపెడతా. ఇంత పోలీసులు పెట్టుకొని పోవాల్సిన అవసరం ఏమున్నది? నువ్వు అంత మంచిగా చేస్తే, అంత మంచిగా చేసినప్పుడు నువ్వు పోలీసు పహారా బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఆయన ఇంకో ముచ్చట ఏంటంటే, ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసిర్రు రాత్రి నుంచే. ఎవరైనా నిరసనలు వ్యక్తం చేస్తారు అన్న అనుమానం ఉంటే రాత్రి నుంచే ఇగో పోలీసులు నంగునూరు మండలం మొత్తం ఇగో బస్సులు, పోలీసు వాహనాలు, ఊళ్ళల్లో కూడా ఇదేమో ఫ్లెక్సీలు.
స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల ఫోటోలు ఎక్కడా ఉన్నాయి, మీరు చూడుర్రి. హరీష్ రావు ఫోటో కనబడది, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫోటో కనబడది, అండ్ ఇంకొక కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటో కనబడది, ఏది కనబడది. ఏమో అంటారు కదా, ఒక్క ఫోటో కూడా ఎక్కడ కనబడదు. ఇది ప్రోటోకాల్ ఇష్యూ, రైట్. ఏమో అంటారు కదా, ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్లు, అంటే వాళ్ళని అంటలేను, అట్లా సామెత, ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్లు ఒక ఇటుక పేర్చింది లేదు, తట్టెడు మట్టి తీసింది లేదు, శంకుస్థాపన చేసింది లేదు, మొత్తం కంప్లీట్ అయిందంతా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే. ఇంకా వీళ్ళు గిట్లా ఈ ఫ్యాక్టరీని కంప్లీట్ చేసి ఉంటేనా ఇలా అంతరం మీద ఆగపోదురు. ఎటువంటి కృషి లేకపోయినా ఇంతగానం భూమి మీద నిలబడతలేరు. ఇగో ప్రోటోకాల్ ఇష్యూలు కావాల్సుకొని ఇష్యూ చేయాలని చూసుడు మొత్తం మీద ఇట్లున్నది. వీళ్ళు గనక ఇలా ఎవరి హయాంలో కంప్లీట్ అయింది, ఎవరి కృషితోని కంప్లీట్ అయింది అనేది సిద్దిపేట వ్యాప్తంగా ఎవరిని అడిగినా చెప్తారు. అంతెందుకు ఇలా నీ మీటింగ్కి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులను అడిగినా చెప్తారు. ఎవరి హయాంలో ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కంప్లీట్ అయింది అని అంటే బీఆర్ఎస్ హయాంలో, హరీష్ రావు హయాంలో కంప్లీట్ అయింది అని చెప్పేసి టక్కున చెప్తారు. అందుకే అందుకే ఆ సామెత వాడాల్సి వచ్చింది. ఇంకా వీళ్ళకి ఇట్లా కట్టినుంటేనా, వీళ్ళకి ఇట్లా కంప్లీట్ చేసి ఉంటేనా ఇంకా కథ వేరే ఉంటుంటే అంతరం మీద ఆగకపోతుండే. ఇలా 1073,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో, 1073 కోట్ల రూపాయలు, 1073.74 లక్షల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇలా రేవంత్ రెడ్డి సిద్దిపేట జనానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదే వేదిక మీదకి వెళ్ళి అభివృద్ధి పనులను ఎందుకు అడ్డుకున్నాడో చెప్పాల్సిన అవసరం ఉన్నది. వెటర్నరీ కళాశాలను ఎందుకు కొడంగల్ తీసుకొని పోయిండు, సిద్దిపేట ప్రాంత అభివృద్ధిని కావాల్సుకొని చిన్న చూపు ఎందుకు చూస్తూ ఉన్నాడు, కక్షపూరిత రాజకీయాలు ఎందుకు చేస్తూ ఉన్నాడో ఆ నర్మేట వేదికగా యావత్తు సిద్దిపేట జనానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిజంగా సిద్దిపేట అంటే హరీష్ రావు అడ్డా, ఎప్పటికైనా ఎవరైనా రావచ్చు పోవచ్చు, కానీ ఎప్పటికీ సిద్దిపేట అంటే హరీష్ రావు అడ్డా. సిద్దిపేట ప్రాంత ప్రజలలో ఎప్పటికీ పదిలంగా ఉండే పేరు హరీష్ రావు పేరు. ఇలా అటువంటి నాయకుడున్న ప్రాంతానికి నువ్వు పోయినప్పుడు ఎంతో కొంత పని చేసుకొని పోవాలి, కానీ ఉన్న పనులను రద్దు చేసుకొని పోతా అంటే ప్రజల దగ్గరికి తీస్తారా? ఏమన్నా నీకు కొంచెమన్నా పేరు కావాలని అనుకుంటే నువ్వు రద్దు చేసినవా, లేకపోతే కంప్లీట్ చేయకుండా ఆపేసినవా, అవి నేను చేస్తా అని చెప్పుకోవాలి. కానీ అడుగడుగునా పోలీసు పహారా పెట్టుకొని, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకొని ఇలా గజగజ వణుక్కుంటా భయపడుకుంటా సిద్దిపేట గడ్డ మీద అడుగు పెట్టాల్సిన అవసరం ఏమున్నది? అంతగానం మంచి చేస్తే బాజాబ్తా బరాబర్ పోయేది ఉండే. ఇగో ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.